హాయ్. హలో. నమస్తే. నేను మీ ఎంసీఏ అండి. ఏం లేదండి, చాలా మంది అడుగుతున్నారు. మొన్నేమో రేకుల షెడ్‌లోనే ఒక వీడియోలు పెట్టావు కదా బ్రదరు. ఇప్పుడు సడెన్‌గా బిల్డింగ్ ఎందుకొచ్చింది? ఆ బిల్డింగ్ ఎవరిది? ఏంటని పెట్టారు. బ్రదరు, నేనక్కడ మరీ తెలుగులో టైపింగ్ రాసి మరి పెట్టాను. మరి మీరు అర్థం చేసుకోకపోతే అలాగా. అది మేము రీసెంట్‌గా కట్టుకున్న మా ఇల్లు మాట. మా ఫాదరు, మా మదరు వాళ్ళ రెక్కల కష్టంతో కట్టిన ఇల్లు మా కోసం. ఫ్యూచర్‌లో మా మా కోసం మా పిల్లలు అక్కడ ఉంటారని చెప్పేసి, మా బాగు కోసం కృష్ణం చెరువు అనే గ్రామంలో మా అమ్మగారు, మా నాన్నగారు నిర్మించారండి అది. మేమైతే రిచ్‌లం అయితే కాదు బ్రదర్. బాగా డబ్బులున్నవాళ్ళైతే కాదు. మధ్య తరగతి కుటుంబం మాది. మేము చాలా కింద నుంచి పైకొచ్చినోళ్ళం. ఆహ్, మా మదరేమో బయటుంటారు. మస్కట్‌లో వర్క్ చేస్తుంటది. హౌస్ కీపింగ్ వర్క్ చేస్తుంటది. మా ఫాదర్ వచ్చేసి నార్మల్‌గా సిమెంట్ పనిగా ఇయన్నీ చేస్తుంటారు. డైలీ పనులు చేస్తుంటారు. నా సిస్టర్ వచ్చేసి చిన్న జాబ్ చేస్తుంది. తర్వాత నేనొచ్చేసి ఈ యూట్యూబ్ ఛానెల్స్ అని, సోషల్ మీడియాస్ అని ఇయన్నీ చేసుకుంటున్నాను. ఇవన్నీ ఒక ఎత్తైతే మా నలుగురికున్న ఏకైక గోలే ఒకటే ఉండేదండి అప్పుడు. బాగా ఇష్టమైన సిస్‌లో బిల్డింగ్ కట్టుకుందాం అని చెప్పేసి చాలా పెద్ద కోరికుండేది. అంటే ఏం లేదు, ఆ టైంలో ఎలా ఉండేదంటే, మా చిన్న వయసులోనే మా అమ్మాల్ని, మా నాన్నలని గట్టా అందరూ క్వెషన్ చేసేవారు. మాకు అందరికి డాబాలున్నాయి. మీకు డాబాలు ఇంకా కట్టలేదేంటమ్మా మీరు అని చెప్పేసి సిగ్గు, లజ్జ లేకుండా మాట్లాడేవారండి. అయన్నీ ఎదురని చెప్పేసి తిప్పికొడదాం అని చెప్పేసి ఇంకా మేము ఒక వయసొచ్చాక ఇంక మేమే కట్టేసాం ఇంకా. ఆహ్, సొంత డబ్బులతో కట్టాము. అండ్ ఇంకా అప్పయినా సరే అక్కడిక్కడ అప్పు చేసి ఆ డబ్బులు తెచ్చుకొని, ఆ డబ్బులు తెచ్చి కూడా కూడబెట్టి రెక్కల కష్టంతో కట్టామండి. ఒక డబ్బున్నోడు వాడికి వెనకాల ఉండే డబ్బుతోనే ఏదోలాగా ఎంత పెద్ద బిల్డింగ్ అయినా కట్టేసుకుంటాడు. బాగా లేనోడు ఉన్నాడనుకోండి, వాడికి ఏ రాజకీయం సపోర్ట్‌తోనో ఏదోనో ఏ లోన్‌లో రప్పించుకొని, ఏ పథకాలు రప్పించుకొని ఆ డబ్బులు వేసుకున్నా లేకపోతే ఏదో బిల్డింగ్ కట్టుకుంటాడు. కానీ మధ్యలో మాలాంటోళ్ళు ఉంటారు చూడండి, అటు ఇటు కూడా సఫర్ అవుతున్నారు. వాళ్ళనే మధ్య తరగతి కుటుంబాలు అంటారు కదా! అందుకనే నాలో చాలా మంది ఉన్నారు. మాలాగా స్ట్రగల్ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. మా మధ్య తరగతి కుటుంబాలు పడుతున్న బాధలు ఎవరు తెలియదు. మమ్మల్ని చూసి, మా గెటప్‌లు చూసి, "అరేయ్! ఈడు డబ్బున్నోడురా, ఈడు జమీందార్‌రా, ఈడు బండి మీద వెళ్తున్నాడురా, ఈడు పెద్ద పెద్దోళ్ళు ఈడితో మాట్లాడుతున్నారా" అని అనుకుంటారు తప్ప, మేము మా మనసులో పడుతున్న బాధలు తెలియవండి ఎవరికి. అంతలా స్ట్రగుల్ అవుతాం మా మధ్య తరగతి కుటుంబాలు. ఏం లేదు ఇంకా. మొన్నైతే తుఫాన్ వచ్చింది కదా! ఆ తుఫాను ఎఫెక్ట్‌కి మా నాన్నమ్మ ఇంటికాడ ఉన్న చెట్టు అయితే పడిపోయింది కదా! ఆ రోజు భయమేసింది. బాబోయ్! హౌస్ కట్టాం కదా! అక్కడ ఏమైనా పడిపోయినాయని చెప్పేసి ఆ భయంతో అయితే మేము హౌస్ కట్టిన కృష్ణం చెరువు అనే గ్రామంకి వచ్చాం. వచ్చిన తర్వాత చూసాం, మొత్తం డాబా ఎక్కడ పడితే అక్కడ చెత్త చెత్త. పైన మొత్తం ఆకులు రాలిపోతే గాలికి ఎగిరొచ్చినాక ఆ ఎలుకలు, ఈకలు అన్నీ మొత్తం డాబా మీద లోన ఇయన్నీ ఇంకా మన తప్పదు కానీ నా హౌస్ కాబట్టి ఇంక మొత్తం నేనే శుభ్రం చేసుకొని, రూమ్ అన్నీ శుభ్రం చేసుకొని, మళ్ళా గుచ్చులు కడుక్కుని, నీట్‌గా శుభ్రంగా చేసుకొని చేశానమాట. మళ్ళీ ఇంకోటి అడిగాడు బ్రదరు. మరి ఇక్కడ హౌస్ ఉండి ఇక్కడ ఉండకుండా అక్కడ ఎందుకుంటున్నావు బ్రదరు? అక్కడ రియల్ ఎస్టేట్‌లో ఎందుకుంటున్నావు? ఎరుపల్లి ఎందుకుంటున్నావు అని క్వెషన్ అడిగాడు బ్రదర్. నేను అప్పుడు ఏం చెప్పానంటే, సేమ్ ఎక్కడికున్నా పుట్ట దగ్గరికే చేరాలి బ్రదరు. ఒక వయసు వచ్చాక నన్ను నానమ్మ, తాతయ్య చాలా బాగా చూసుకున్నారు. నన్ను మా సిస్టర్‌ని కూడా చాలా తల మీద పెట్టుకొని మరి చూసుకున్నారు. ఒక వయసులో పెంచింది మమ్మల్ని ఆళ్ళనే. వాళ్ళే వాళ్ళకి అండదండ కూడా మేమే, ఇంకా వాళ్ళకి ఏమొచ్చినా అండదండ మేమే. వాళ్ళు కూడా మేము లేకుండా ఆళ్ళు ఉండలేరు. ఆళ్ళు లేకుండా మేము ఉండలేం. అలా అయిపోయింది. దాన్నే విచిత్రమైన ప్రేమ అంటారు. అందుకనే నేను ఏరుపిల్లి అలవాటు అయిపోయిన ఏరుపిల్లోనే ఉంటున్నాను. మా నాన్నమ్మ రేకుల షెడ్‌లోనే ఉంటున్నాను. ఇలా 2 రోజులకోసారి ఈ కృష్ణ దగ్గరకొచ్చి ఇలా క్లీనింగ్ చేసుకొని బయటకొచ్చి కలాపాలేసుకొని లోన కూర్చొని కడుక్కోవడం అలవాటు. నన్ను ఇంకా ఇలాగ ఇంకో రుమాలు కట్టుకొని బయట కలపేస్తుంటే అక్కడున్న వాళ్ళందరూ చూసి నవ్వేవారు. ఏం పట్టించుకునేవారు కదా! ఇయన్నీ కామన్ కదా! మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కదా! ఈడేంటి పట్టించుకునేది అని చెప్పేసి అనుకునేవాడిని అంతే. అబ్బా! నేను చూసి వెళ్ళిపోవని. అలాగే మా ఇంటి ఎదురుగుండా కొంతలో ముసలమ్మతల్ని కూడా బాగా చూసుకునేవాడిని. అక్కడ అమ్మవారైతే ఉన్నారు. మా ఇంటి చుట్టుపక్కల తిరుగుతుంటది ఆవిడే. వీధి అంతా ఆవిడే అండ. మాకు ఏదైతే డ్రీమ్ ఉండేదో ఒక బిల్డింగ్ కట్టాలని, అదైతే నెరవేరడం కాదండి. సంతోషం మాత్రం మా దగ్గర లేదండి. అస్సలు లేదు. ఎందుకంటే మా నానమ్మ, మా తాతయ్య వాళ్ళ ఊరిని వదిలి నేను ఉండలేకపోతున్నాను. ఆ ఊరిని, ఆ ఏరుపల్లి అనే గ్రామాన్ని వదలలేకపోతున్నాను. వాళ్ళ దగ్గర ఉంటున్నాను ఇంకా. అంతలా ఎడిట్ అయిపోయాను. ఆ ఊరికి, మా నానమ్మ, మా తాతయ్యకి అంతలా ఎడిట్ అయిపోయాను అన్నమాట. అందుకనే నా హౌస్‌కి నేను కట్టుకున్న హౌస్‌కి నేను వెళ్ళలేకపోతున్నాను. అది దాన్ని ఇంకా దైవ విపత్తు అనాలి. మనం ఏం చేయలేము దాన్ని. అందరూ కూడా కొంచెం మీరు సిగ్గుపడొద్దండి. ఇతను రుమాలు కట్టుకున్నాడు, బనీలు వేసుకుని మొత్తం తుడిచేస్తున్నాడు, చెత్త ఎత్తేస్తున్నాడు. మీరు నవ్వుకున్నా పర్లేదు.
నాకు కూడా అదే కావాలి, మీరు నవ్వుకోవడమే నాకు కావాలి. ఎందుకంటే దీంట్లో ఫన్ ఉంటుంది, ఇంట్లో కష్టం ఉంటుంది. ఇది వర్క్తో సమానం, ఇది హౌస్ వర్క్, ఇది అంతే. ఏ ఫ్యామిలీ అయినా చేసుకోవాలి, తప్పదండి. ఎంత డబ్బు ఉన్నవాడన్నా డబ్బు లేనివాడన్నా ఇంట్లో శుభ్రత లేకపోతే ఆడు ఇంకంతే. ఇంట్లో శుభ్రత లేనివాడు వ్యక్తి పశువు, నాకు తెలిసినందరూ. ఓకే, అయితే వచ్చిన పని అయితే అయిపోయింది, సక్రమంగా అయిపోయింది. వెంటనే స్నానం చేసి నేనైతే ఇంట్లో ఉన్న దేవుడికి దీపారాధన చేసి దండం పెట్టుకున్నానండి. తల్లి, ఇక్కడున్న అమ్మవారు ముసలమ్మ అమ్మవారిని, అలాగే ఆదిపరాశక్తి కనకదుర్గ అమ్మవారిని కూడా ఏడుకున్నది ఒకటండి. నా ఫ్యామిలీతో పాటు అందరి ఫ్యామిలీలు బాగోవాలని మరీ కోరుకున్నాను. నేనైతే చాలా మంది నాకు రోజు ఎదురవుతారు. ఎంత స్ట్రగుల్స్ ఎదురవుతారు, ఎంత ఫేస్ చేస్తారో నాకు తెలుసు. వాళ్ళందరూ కూడా, వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ కూడా బాగుండాలని మరీ కోరుకున్నాను. అనుకుంటానండి. బాయ్. అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరీ ముఖ్యంగా నోటిఫికేషన్ బెల్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి.